హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పావ్ బాజీలో తయారు చేసుకునే కర్రీ. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కుక్కర్‌లో సింపుల్‌గా చేసుకోవచ్చు. కర్రీ తయారీ కోసం కుక్కర్‌లో అరకిలో పీల్ చేసిన బంగాళదుంపలు, 3 పెద్ద క్యారెట్లు, 2 క్యాప్సికమ్‌ల తరుగు, 2 టమాటాల తరుగు, తగినంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తరువాత మూత తీసి నీటిని వంపేసి కూరగాయలను వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో ఉంచి కూరగాయలు ఉడికించిన నీటిని కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీ పావ్ బ్రెడ్‌తోనే కాకుండా చపాతీలో కూడా చాలా బావుంటుంది. ఇంకా హెల్తీ కూడా. కర్రీ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావ్ బాజీలో చేసే కర్రీ రెసిపీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.